హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ చాన్బెన్ని లింగం. వెన్నుపోటుకి 2 ఏళ్ళు ప్రజలను ఉన్నతమైన స్థాయిలో తీసుకువెళ్తానని చెప్పి మోసపూరితమైన హామీలు ఇచ్చి యువతని, వృద్ధులను, మహిళలను మోసం చేసిన ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక ప్రభుత్వం ఉందంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈ రోజున వెన్నుపోటుకి 2 ఏళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాయబలికి ప్రజలు మోసం చేస్తూ అనేకమైన హామీలతో బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఈ రీతిగా ప్రజలను నమ్మించి దొంగ హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు పాలన రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. రాష్ట్రంలోని ప్రజలు ఈ రాష్ట్రంలో లేకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళి వలస వెళ్ళిపోయి యువత ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాల్లో పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేను వస్తే ఉద్యోగం వస్తుందని చెప్పారు కదా, ఎక్కడ? తన ఇంట్లో తన ఫ్యామిలీకి అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ఈ రోజున యువతకి ఉద్యోగం లేకుండా పోయింది. ప్రజలను ఎంత మభ్య పెడుతున్నాడో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి. 8 లక్షల ఉద్యోగాలు ఏమైపోయినాయి? ఈ 2 ఏళ్ల పాలనలో 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిన చంద్రబాబు నాయుడు ఉద్యోగం కోసం ఎవరైతే మాట్లాడుతున్నారో, ప్రజల సమస్యల మీద ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి యొక్క నోరు మూపించాలని చంద్రబాబు నాయుడు అండ్ టీం రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఉచిత సిలిండర్లు అన్నారు, ఇంతవరకు ఉచిత సిలిండర్స్ లేవు. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ రేట్లు పెరిగినాయి, నిత్యావసర సరుకులు పెరిగినాయి. ప్రజలు, సామాన్యుడు బ్రతకడానికి ఈ రాష్ట్రం సరైనది కాదని చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం తేల్చి చెప్తూ ఉంటుంది. 2 ఏళ్ళు వీళ్ళు గద్దెనెక్కిన ఈ సమయంలో రాష్ట్రంలో ఎక్కడైనా సరే మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు మీరు ఎప్పుడైనా సరే రాష్ట్రంలో కొత్త పెన్షన్ నేను ఇచ్చానని మీరు నిరూపించండి. ప్రజలకు సెంటు భూమి ఎక్కడైనా సరే మీరు ఇచ్చారా? అంతక్రితం జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వారు ఇచ్చిన సెంటు భూమి ఏదైతే ఉందో ఎక్కడ ఎందుకు పనికి వస్తుందని చెప్పారు కదా, కనీసం ఆ సెంటు భూమి అన్నా ఇవ్వగలిగారా? ఈ రోజున మీరు ఇచ్చిన దొంగ హామీ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలు దీన్ని కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు. నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 ఏమైపోయినాయి అంటే ఏమైపోయినాయి? ఓట్లకి వెళ్ళే ముందు సైకిల్ మీద జర్నీ, ప్రజలను మోసం చేయటకు వారి స్థాయికి దిగి నీకు 18,000, నీకు 18,000, నీకు 15,000, నీకు 15 నిరుద్యోగ వృత్తి అన్నావు. ఏమైపోయినాయి? రాష్ట్రాన్ని మస్తు పట్టించడానికి మీరు చేయవలసిన నీచమైన కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ, ప్రతిదాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తూ, రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి మీరు పూనుకుంటున్నారు. నిరుద్యోగ భృతి ఏమైపోయింది? ఎక్కడుంది నిరుద్యోగ భృతి? ఎవరికి ఇస్తున్నారు? ఏమన్నా మీ కూటమి ప్రభుత్వంలో వారికి ఉన్న వ్యక్తులకి ఏమన్నా, నిరుద్యోగంగా ఉన్న వ్యక్తులకు వారికి ఏమన్నా లబ్ధిని చేకూరుస్తాయి? రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ముని వారికి ఏమన్నా దారాగతం చేస్తున్నారా? ఏమైపోయిందా డబ్బు అంతా? ఈ రోజున మా నాయకులు, గుడివాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వర గారి, నాని గారి యొక్క సారథ్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనబడుతున్న కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు, గుడివాడ నియోజకవర్గ ప్రజలు విసిగి వేసారిపోతూ వచ్చారు. రోడ్ల మీద మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క వీడియోస్ క్లిప్పింగ్స్. భారీగా ప్రజలు తరలి వచ్చి 2 ఏళ్ళు వెన్నుపోటుకి 2 ఏళ్ళ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో బ్రహ్మాండంగా ప్రజలు ఆదరించారు ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో చంద్రబాబు నీచ బుద్ధిని బయట పెట్టడానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలి. రాష్ట్ర ప్రజలు ఇంకా చూస్తూ ఊరుకోరు. వాడు సంపద సృష్టిస్తా ఎక్కడ సృష్టిస్తారండి సంపద? ఏంటి సంపద అంటే ఏంటి? మాకు అర్థం కావట్లా. సంపద ఎక్కడ సృష్టిస్తారు? దేనివల్ల ఇంతవరకు ఏం సృష్టించారు? ఏం చేశారు? సమాధానం రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు సూటిగా మేము అడుగుతున్నాం, రాష్ట్ర ప్రజలకి మీరు ఎంత సంపద సృష్టించారో, ఎలా సృష్టించారో అది రాష్ట్ర ప్రజలకి తెలియజేయండి. ఉచిత సిలిండర్స్ లేవు,
రైతులకు ఇవ్వాల్సిన, రైతులకు చెందాల్సిన రైతు భరోసా లేదు. ఈ రోజున రాష్ట్రం ఏమైపోతుందో, రాష్ట్రం ఎట్టిపోతుందో రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, మీరు ఏదైతే దొంగ హామీలతో గద్దెనెక్కారో ఆ హామీలని నెరవేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.